హాయ్ హలో నమస్తే, నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఈరోజు మీకు ఒక స్కాలర్షిప్ నోటిఫికేషన్ గురించి అయితే చెప్పబోతున్నాను. అదేంటంటే తెలంగాణ గవర్నమెంట్ నుంచి వచ్చిన NMMS అనమాట, నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ స్కీమ్ ఎగ్జామినేషన్ అంటారు దీన్ని. దీని గురించి మీకైతే ఆల్రెడీ తెలిసి ఉంటుంది. ఎవ్రీ ఇయర్ 8th క్లాస్ చదువుతున్న వాళ్ళు 4 years అయితే ఈ స్కాలర్షిప్స్ అయితే పొందేదానికి అవకాశం ఉంది. నెలకు ₹1000 స్కాలర్షిప్ అంటే సంవత్సరానికి 12,000 స్కాలర్షిప్ అయితే ఈ NMMS లో సెలెక్ట్ అయిన వాళ్ళకి ఆ స్కాలర్షిప్ అనేది 4 years అంటే 9th క్లాస్ 10th క్లాస్ మరియు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ అయితే 4 సంవత్సరాలకి ఈ స్కాలర్షిప్ అయితే అందిస్తారు. మరియు ఈ వీడియోలో నేను ఆ స్కాలర్షిప్ సంబంధించిన పూర్తి వివరాలను అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఆల్రెడీ మనకు టైం అయితే అయిపోవచ్చింది. 31వ తేదీ వరకు దీన్ని అయితే ఎక్స్టెండ్ చేయడం జరిగింది అనమాట. మనకు 24వ తేదీనే దీనికి సంబంధించి టైం అయితే అయిపోయింది, కానీ 31వ తేదీ వరకు అయితే ఎక్స్టెండ్ అయితే చేశారు. మన సబ్స్క్రైబర్స్ కానివ్వండి, మన వ్యూవర్స్ కానివ్వండి, కొందరికైనా ఉపయోగపడుతుందని ఈ వీడియోని అయితే ఇప్పుడు చేస్తున్నాను. వాటికి సంబంధించి వివరాలను అయితే ఒకసారి చూద్దాము. ఇది నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ స్కీమ్ ఎగ్జామినేషన్ అనమాట. ఇది తెలంగాణకు సంబంధించినది మాత్రమే. మనకు ఇంకా ఈ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఆ నోటిఫికేషన్ అనేది ఇంకా రిలీజ్ చేయలేదు. ఇక్కడ లాస్ట్ డేట్ ఫర్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్స్ ఆన్లైన్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీ అనేది 1/9/2026వ తేదీ వరకు అయితే మీరు ఈ ఫీ పేమెంట్ అయితే చేయొచ్చు. అలాగే రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవచ్చు అనమాట. అలాగే లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ప్రింటెడ్ కాపీ ఆఫ్ ఆన్లైన్ రిజిస్టర్డ్ అప్లికేషన్ ఫార్మ్స్ అండ్ నామినల్ రోల్స్ 2 copies అండ్ ఫీ రిసిప్ట్స్ ఆఫ్ SBI కలెక్ట్ బై హెడ్ మాస్టర్ ఆఫ్ ద స్కూల్స్ కన్సర్న్ ఇన్ ద ఆఫీస్ ఆఫ్ కన్సర్న్ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ కి అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు హెడ్ మాస్టర్స్ అనే వాళ్ళు 3/9/2026వ తేదీ లోపల ప్రింటెడ్ అప్లికేషన్స్, అలాగే నామినల్ రోల్స్, అలాగే ఫీ పేమెంట్ రిసిప్ట్లు అయితే DEOs కి అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ ఆఫ్ వాళ్ళు సబ్మిట్ చేయకుండా ఉంటే వాటికి సంబంధించి మీరు రిజిస్ట్రేషన్ అనేది మనకు రిజెక్ట్ అయ్యే అవకాశం ఉందన్నమాట. కాబట్టి హెడ్ మాస్టర్స్ 3/9/2026వ తేదీ లోపల కన్సర్న్డ్ DEOs కి అయితే ఈ అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మరియు క్యాస్ట్ సర్టిఫికేట్ కి సంబంధించిన సర్టిఫికేట్స్ కూడా మీరు ఖచ్చితంగా ఇంక్లూడ్ చేయాలి అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ప్రింటెడ్ నామినల్ రోల్స్ అటెస్టెడ్ బై కన్సర్న్ హెడ్ మాస్టర్స్ అండ్ ఫీ రిసిప్ట్స్ ఆఫ్ SBI కలెక్ట్ బై కన్సర్న్ DEOs టు ద డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ హైదరాబాద్ వచ్చి 7/9/2026వ సంవత్సరం లోపల మీరు ఈ ఎవరైతే DEOs ఉంటారో వాళ్ళైతే డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ ఆ ఆఫీస్ కి అయితే ఆ అప్లికేషన్స్ అయితే 7/9/2026 లోపల చేర్చవలసి ఉంటుంది. మరియు ద మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ లాంచ్డ్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ అనమాట. NMMS అండర్ ద స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ విల్ బి కండక్టెడ్ ఎవ్రీ ఇయర్ ఫర్ స్టూడెంట్స్ స్టడీయింగ్ 8th క్లాస్ ఇన్ గవర్నమెంట్, లోకల్ బాడీ, మున్సిపల్, ఎయిడెడ్ స్కూల్స్, అలాగే మోడల్ స్కూల్స్ లో చదువుతున్న ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళైతే ఈ ఎగ్జామ్ అయితే రాయవచ్చు అనమాట. ఇందులో మీకు 55% ఆఫ్ మార్క్స్ పొంది ఉండాలన్నమాట. ఎవరైతే 7th క్లాస్ లో మార్క్స్ ఇచ్చి ఉంటారో అందులో 55% మార్క్స్ అయితే పొంది ఉండాలి. అలాగే SC ST వాళ్ళు 50% మార్క్స్ అయితే పొంది ఉండాలి. అలాగే 3,50,000 లోపల యాన్యువల్ ఇన్కమ్ ఉన్న వాళ్ళకి ఈ దీనికైతే అప్లై చేసుకోవచ్చు మరియు ఎగ్జామినేషన్ కూడా రాయవచ్చు అనమాట. అలాగే ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది మీరు ఒకసారి చూడొచ్చు. మెంటల్ అబిలిటీ టెస్ట్ అయితే ఉంటుంది, 90 మార్క్స్ కి అయితే ఈ ఎగ్జామ్ అయితే ఉంటుంది అనమాట. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి మరియు స్కాలస్టిక్ అబిలిటీ టెస్ట్ అనేది 90 మార్క్స్ కి అయితే ఉంటుంది, అది SCAT అనమాట. ఇందులో కూడా మీకు 90 మార్క్స్ కి అయితే ఎగ్జామ్ ఉంటే అందులో సైన్స్, మ్యాథమెటిక్స్ అండ్ సోషల్ సైన్సెస్ కి సంబంధించి 7th మరియు 8th క్లాస్ కి సంబంధించిన సిలబస్ అయితే ఉంటుందన్నమాట. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 mark, టైమ్ ఈజ్ 1 minute ఫర్ 1 క్వశ్చన్ అని ఇవ్వడం జరిగింది. అంటే 180 క్వశ్చన్స్ మరియు 180 మార్క్స్ అయితే ఉంటాయి. కాబట్టి మీకు 3 hours అయితే ఈ టైం అయితే ఉంటుందన్నమాట మీరు ఈ ఎగ్జామ్ రాయడానికి. దీనికి సంబంధించి మనకు ఎగ్జామ్ డేట్ అయితే ఇంకా ఇవ్వలేదు, అక్టోబర్ లో అయితే ఉండే అవకాశం ఉందన్నమాట ఈ ఎగ్జామ్ కు సంబంధించి. అలాగే మీకు క్వాలిఫైయింగ్ పర్సంటేజ్ ఈజ్ యాజ్ ఫాలోస్ అని ఇవ్వడం జరిగింది. ఇందులో ద మినిమం qualifying marks for each paper will be 40% and in case of SC ST students this cutoff will be 32% అనమాట.
40% అయితే మార్క్స్ పొందితే మీరైతే క్వాలిఫై అయినట్టు. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళు 32% మార్క్స్ అయితే పొందాల్సి ఉంటుంది. అలాగే సెలక్షన్ విల్ బి మేడ్ యాజ్ పర్ ద మెరిట్ సబ్జెక్ట్ టు డిస్ట్రిక్ట్ వైజ్ అండ్ కమ్యూనిటీ వైజ్ కోటా అలాటెడ్ యాజ్ పర్ నామ్స్ ఇష్యూడ్ బై ఎంహెచ్ఆర్డి న్యూ ఢిల్లీ అని ఇవ్వడం జరిగింది. ఇన్ని అక్కడ స్కాలర్షిప్స్ అయితే ఇస్తారు. దాన్ని బేస్ చేసుకుని ఎవరికి ఎక్కువ మార్కులు వచ్చి ఉంటే వాళ్ళకు మాత్రమే ఈ స్కాలర్షిప్స్ అనేది మంజూరు చేయడం జరుగుతుంది. అది ఎంహెచ్ఆర్డి న్యూ ఢిల్లీ నుంచి ఆ నామ్స్ అయితే మనకు గవర్నమెంట్ కి అయితే వచ్చి ఉంటాయి. అందులో ఎవరికైతే ఎక్కువ మార్కులు వచ్చి ఉంటాయో అలాగే కేటగిరీని వైజ్ బేస్ చేసుకొని ఈ స్కాలర్షిప్స్ అయితే వాళ్ళకైతే మంజూరు చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. అందులో జనరల్ మరియు బ్యాక్వర్డ్ క్లాస్ క్యాస్ట్ కి సంబంధించి 100 రూపాయల ఎగ్జామినేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. షెడ్యూల్ క్యాస్ట్ ఎస్సీ ఎస్టీ మరియు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు మనకు 50 రూపాయలు దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది అనమాట. ద సెలెక్టెడ్ బెనిఫిషియరీస్ షుడ్ రిజిస్టర్ అండ్ అప్లోడ్ దేర్ ఆధార్ లింక్డ్ బ్యాంక్ అకౌంట్ పర్టికులర్స్ ఇన్ నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ ఇన్ స్టిపులేటెడ్ టైమ్ బై ఓపెనింగ్ ద బ్యాంక్ అకౌంట్స్ ఇన్ ఎనీ నేషనలైజ్డ్ బ్యాంక్ విచ్ హ్యావ్ ఆన్లైన్ క్లియరింగ్ సిస్టమ్ ఓన్లీ టు గెట్ స్కాలర్షిప్ ఆఫ్ 12,000 per year అని ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే సెలెక్టెడ్ బెనిఫిషియరీస్ తర్వాత ఉంటారో వాళ్ళైతే ఆధార్ లింక్డ్ బ్యాంక్ అకౌంట్ అయితే మీరు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ ఎన్ఎస్పి లో వాటికి సంబంధించిన వివరాలను అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అవి ఖచ్చితంగా నేషనలైజ్డ్ బ్యాంక్స్ అయితే అయి ఉండాలన్నమాట. వాటిని సబ్మిట్ చేస్తే మీరు ప్రతి సంవత్సరం 12,000 రూపాయలు స్కాలర్షిప్ అనేది ఆ అకౌంట్ కి అయితే పొందుతారు. మరియు మీరు ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే మీ ఏదైతే స్కూల్ హెడ్ మాస్టర్ లాగిన్ అయితే ఉంటుందో అందులో మాత్రమే మీరు అప్లై చేసుకోవడానికి అయితే ఉంటుంది. అది నార్మల్ పర్సన్స్ అయితే అప్లై చేయలేరు. ఇక్కడ స్కూల్ లాగిన్ లో మాత్రమే అప్లై చేయడానికి అయితే ఉంటుంది. అందులో స్కూల్ డైస్ కోడ్ మరియు పాస్వర్డ్ అయితే ఉంటాయి స్కూల్ కు సంబంధించి. అవి ఎంటర్ చేసి లాగిన్ అయితే అయ్యారంటే అక్కడ ఎన్ఎంఎంఎస్ అప్లికేషన్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి తర్వాత మీ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసి అలాగే మీ ఫోటో మరియు సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేసి ఈ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయొచ్చు. తర్వాత ఎంతమంది స్టూడెంట్స్ అయితే అప్లై చేస్తారో వాళ్ళందరికీ సంబంధించి ఆ ఫీజు అనేది ఎస్బీఐ కలెక్ట్ ద్వారా పే చేసి ఆ రిసిప్ట్ మరియు నామినల్ రోల్స్ అయితే ఎంతమంది అప్లై చేశారో వాళ్ళందరికి సంబంధించి ఆ నామినల్ రోల్స్ అన్నిటిని వాళ్ళు అటెస్టేషన్ చేయించి తర్వాత డిఈఓ ఆఫీస్ లో అయితే సబ్మిట్ చేసిన తర్వాత మీకు హాల్ టికెట్స్ అనేటివి ఇష్యూ చేయడం జరుగుతుంది. తర్వాత ఆ హాల్ టికెట్స్ ఇష్యూ చేసిన తర్వాత మీరు ఇచ్చిన డేట్ ఏదైతే ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారో ఆ డేట్ రోజు మీరు వెళ్ళి ఎగ్జామ్ రాసి తర్వాత సెలెక్ట్ అయితే ఈ స్కాలర్షిప్స్ అయితే పొందవచ్చు అనమాట. ఇక్కడ 2025 సెలెక్టెడ్ లిస్ట్ అని కూడా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. మీరు ఆ లిస్ట్ ను కూడా ఒకసారి అయితే ఇక్కడ చూడొచ్చు అనమాట. ఈ విధంగా సెలెక్ట్ అయిన వాళ్ళ పేర్లతో ఒక లిస్ట్ అనేది ఎవ్రీ ఇయర్ అనేది మనకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి పేద విద్యార్థులు ఉంటారో వాళ్ళైతే ఈ ఎన్ఎంఎంఎస్ కి అయితే అప్లై చేసుకుని తర్వాత ఈ స్కాలర్షిప్స్ అయితే పొందుతారని నేనైతే కోరుకుంటున్నాను. మరియు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి దీనికి ఇంకా ఈ ఎన్ఎంఎంఎస్ అప్లికేషన్ కానివ్వండి లేకుంటే నోటిఫికేషన్ కానివ్వండి ఇంకా రిలీజ్ అవ్వలేదు. అది దగ్గరలోనే వచ్చే ఛాన్స్ ఉంది. అది వచ్చిన వెంటనే మీకు దానికి సంబంధించిన వివరాలను కూడా ఖచ్చితంగా మీకు ఒక వీడియో రూపంలో అందిస్తాను. ఇది మనకు నోటిఫికేషన్ అన్నమాట. ఇక్కడ చూడొచ్చు ఈ ఎన్ఎంఎంఎస్ కి సంబంధించిన నోటిఫికేషన్. కాబట్టి ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు 8th క్లాస్ స్టూడెంట్స్ అయితే అప్లై చేసుకుని ఈ స్కాలర్షిప్స్ అయితే పొందండి. మరియు మీకు ఎటువంటి డౌట్ ఉన్నప్పటికీ నాకు కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. మరియు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చి ఉంటే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఈ ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్ కానివ్వండి గవర్నమెంట్ స్కాలర్షిప్స్ కోసం అయితే వెయిట్ చేస్తుంటారో అలాంటి వారికి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. కాబట్టి మన వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.